Hello students, welcome to S&S Publications. In this session, we will be discussing about a very important topic of ancient history, that will be Buddhism. ఈ టాపిక్లో మనం ఏన్షియంట్ హిస్టరీలో బుద్ధిజం అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ యు మీన్ బై దిస్ బుద్ధిజం? ఇఫ్ యూ అబ్జర్వ్ ఎట్ అరౌండ్ 2500 BC, Indus Valley civilization flourished up to 1500 BC. And then from 1500 BC to approximately 500 BC, the Vedic culture flourished. Now in Indus Valley civilization, we don't have any sort of caste system. Whereas in the Vedic culture, the Varna system was started. And this Varna system divided the society into 4 Varnas. Varna system, society lo 4 Varnalu తీసుకొచ్చింది. Those 4 Varnas include Brahmins, Kshatriyas, Vaishyas and the Sudras. So ఈ వర్ణ సిస్టమ్ తీసుకురావటం వల్ల సొసైటీ వాజ్ క్రిపిల్డ్. సో సొసైటీలో డిఫరెన్సెస్ వచ్చేసాయి. అండ్ ద శూద్రస్ వర్ ట్రీటెడ్ వెరీ బ్యాడ్లీ బై ద అప్పర్ 3 వర్ణాస్. సో శూద్రుల్ని ఆ పైన 3 వర్ణాలు చాలా హీనంగా చూసేవి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ద అన్టచబుల్స్ వర్ రిలేటెడ్ టు ద ట్రైబల్ కమ్యూనిటీస్. సో దే ఆర్ నాట్ ఈవెన్ అలౌడ్ ఇన్ టు ద సిటీస్ అండ్ టౌన్స్. సో దీస్ సార్ట్ ఆఫ్ సిస్టమ్ వాస్ బ్రాట్ ఇన్ ద వేదిక్ సొసైటీ. అండ్ అగెన్స్ట్ దిస్ వర్ణ సిస్టమ్ and against the differences between the people, Shramana movement was started. So Shramana movement is that socio-religious movement started post-Vedic period. So Vedic culture tarvata start అయిన movement మనకి Shramana movement. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ఏపీ జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 999 రూపాయలు మాత్రమే. క్విక్ అర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ వీడియోస్ ఫుల్ కోర్స్ 3 months వ్యాలిడిటీతో కేవలం 99 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 899 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1299 రూపాయలు మాత్రమే. అదనంగా 10 books ఉచితంగా పంపబడును. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 3 months వ్యాలిడిటీతో కేవలం 699 రూపాయలు మాత్రమే. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1299 రూపాయలు మాత్రమే. అదనంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 5 books ఉచితంగా పంపబడును. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ వితౌట్ సైకాలజీ ప్యాకేజ్ కేవలం 999 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ మరియు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజ్ అయినా కేవలం 1499 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ప్లే స్టోర్ లో ఉంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకోవాలి. ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8070 555 777 90320 64822. The first and the most important religion will be Buddhism. ఈ శ్రమణ మూమెంట్లో చాలా ఇంపార్టెంట్ రిలీజన్ ఏంటిదంటే మనకి బుద్ధిజం అనమాట, విచ్ ఈస్ ఫౌండెడ్ బై గౌతమ బుద్ధ. సో గౌతమ్ బుద్ధ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ రిలీజన్ కాల్డ్ బుద్ధిజం. Now how Gautam Buddha started this religion? So who is this Gautama Buddha? What are the concepts of Buddhism? These are the things which we are going to learn right now. So Gautama Buddha, his original name is Siddhartha. సో గౌతమ్ బుద్ధుడి ఒరిజినల్ పేరు ఏంటిదంటే సిద్ధార్థ అనమాట. అండ్ హీ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 563 BC. సో 563 BCలో జన్మించాడు గౌతమ్ బుద్ధుడు. గౌతమ్ బుద్ధాస్ ఫాదర్ వాజ్ అ శుద్ధోధన అండ్ హిస్ మదర్ విల్ బి మహామాయ. సో ఫాదర్ పేరు వచ్చేసి శుద్ధోధన, మదర్ విల్ బి మహామాయ. అండ్ దిస్ పర్సన్ శుద్ధోధన is the king of Shakya clan, which is related to Kapila Vastu.
So Kapilavastu is the capital of him, and his clan is a Sakya. So he's a king related to that particular area called Kapilavastu. Kapilavastu is presently in Nepal. Now, when Mahamaya is pregnant, she got a dream in which an elephant with 6 tusks. సో మనకి ఒక ఏనుగు దానికి 6 దంతాలు ఉంటాయి అన్నమాట. అలా ఆ ఏనుగు కళ్ళ వచ్చి అండ్ దాట్ ఎలిఫెంట్ స్ట్రైట్ అవే వెంట్ ఇన్ టు ద ఊంబ్ ఆఫ్ మహామాయ. సో ఎలిఫెంట్ మనకి స్ట్రైట్ అవే మహామాయ యొక్క ఊంబ్లోకి వెళ్ళిపోయింది అనమాట. రైట్. అండ్ ఆఫ్టర్ దట్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మహామాయ గాట్ డెలివర్డ్. సో ఆవిడ డెలివరీ అయింది అండ్ దాట్ టుక్ ప్లేస్ ఎట్ ఏ ప్లేస్ కాల్డ్ లుంబినీ వన. సో అది మనకి ఎక్కడ జరిగింది అంటే దట్ టుక్ ప్లేస్ ఎట్ ఏ ప్లేస్ కాల్డ్ లుంబినీ వన. సో లుంబిని వన అని చెప్పేసి ఒక ప్లేస్లో మనకి లుంబిని వన అనే ఒక ప్లేస్లో గౌతమ్ బుద్ధుడు జన్మించాడు అనమాట. అండ్ గౌతమ్ బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ దాట్ పర్టికులర్ ఇయర్ 563 BC. సో 563 BCలో గౌతమ్ బుద్ధుడు లుంబిని వన అనే ప్లేస్లో జన్మించడం జరిగింది అనమాట. బట్ సాడ్లీ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ గౌతమ్ బుద్ధ 7 days లేటర్ మహామాయ డైట్. సో గౌతమ్ బుద్ధుడు పుట్టిన 7 రోజులకి మనకి మహామాయ చనిపోయిందనమాట. అండ్ ఆఫ్టర్ దట్ శుద్ధోదన విల్ బీ మ్యారీయింగ్ ఎ పర్సన్ called as Gautami. So Suddhodana will be married to Gautami or else called as Prajapati Gautami, and Gautami will be the foster mother or else a stepmother of Gautam Buddha. So Gautam Buddha ki stepmother anamata. Right. So that particular person Gautami will be raising Gautama Buddha or else a Siddhartha. Now just after the birth of Siddhartha, the naming ceremony will be conducted and all the monks across the Kapilavastu they came to name Siddhartha, and one among them will be Asita Muni. So this person is Asita Muni, and he, while naming Siddhartha, he says to Suddhodana that Siddhartha or this particular boy will be becoming a world class conqueror or else he'll be becoming a monk. అంటే ఈ సిద్ధార్థుడు అయితే ప్రపంచాన్ని జయించే ఒక రాజు అవుతాడు లేదా ఒక మాంక్ లాగా మిగిలిపోతాడు అని శుద్ధోదనకు చెప్తాడనమాట. సో శుద్ధోదన అప్పుడు ఆలోచిస్తాడు, ఏ రాజైనా సరే హీ వాంట్స్ టు గ్రూమ్ హిస్ సన్ యాజ్ ఎ గ్రేట్ వారియర్. ఏ రాజైనా సరే తన కొడుకును ఒక గొప్ప యోధుల్లా చూడాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ అసితముని సో ఈ పర్టికులర్ బాబు మనకి ఒక రాజు అవుతాడు లేకపోతే మాంక్ అవుతాడు అని చెప్పంగానే శుద్ధోదనకు భయం వేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ శుద్ధోదన డస్ ఇస్ హీ రియలైజెస్ దట్ ఎ పర్సన్ విల్ బీ టర్నింగ్ ఇన్ టు ఎ మాంక్ ఓన్లీ ఇఫ్ ఈజ్ హ్యావింగ్ సమ్ ట్రబుల్స్. So what Suddhodana decided to do is he kept Siddhartha within the premises of the palace. He never allowed Siddhartha to leave the palace and he gave all the things to pleasure Siddhartha. So సిద్ధార్థకి ఇష్టమైన పనులన్నీ చేయించే విధంగా సిద్ధార్థకి ఎటువంటి కష్టాలు రాకుండా ప్యాలెస్లోనే పెంచేవాడు అనమాట. నౌ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 Siddhartha will be married to a woman called as Yashodhara. సో యశోధర అనే ఆవిడకి సిద్ధార్థకి 16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు హీ మ్యారీస్ ఏ ఉమెన్ కాల్డ్ అస్ యశోధర. అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 సో సిద్ధార్థ్ గెట్స్ ఏ సన్ కాల్డ్ అస్ రాహుల్. సో సిద్ధార్థకి 29 ఏళ్ళు వచ్చిన తర్వాత కొడుకు పుడతాడు. అప్పటిదాకా పిల్లలు పుట్టరు అనమాట. అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 సో హీల్ బి గెటింగ్ ఏ సన్ అండ్ హిజ్ నేమ్ విల్ బి రాహుల్ ఆర్ రాహుల అని పిలవచ్చు. నౌ 7 days ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ రాహుల్ పుట్టిన 7 రోజుల తర్వాత సిద్ధార్థ్ గాట్ ఏ ఛాన్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్. అప్పటి వరకు ప్యాలెస్లో మాత్రమే ఉండే సిద్ధార్థ్. హీ గాట్ ఏ ఛాన్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్. సో విల్ బి గోయింగ్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్ విత్ హిజ్ ఫేవరెట్ చారియటియర్ చెన్న. సో దిస్ పర్టికులర్ పర్సన్ విల్ బి చెన్న. సో చెన్న అనేవాడు అతని ఫేవరెట్ చారియటియర్ అనమాట, ఆల్సో చైల్డ్హుడ్ ఫ్రెండ్. అండ్ హిజ్ ఫేవరెట్ హార్స్ విల్ బి కంతక. సో కంతక ఈజ్ ద హార్స్ and Channa is that charioteer. So with the help of Channa on Kantaka he'll be visiting he'll be roaming in the country. So atani palace daati atani country lo roam chestha untadu anamata. And while roaming so he'll be seeing the 4 noble sights. So atanu 4 sights chustadu anamata. The first sight will be he'll be seeing an old person. So itanu oka old person ni chustadu anamata. He'll be seeing an old person, and after seeing that old person so Siddhartha will be realizing
So after seeing that old person, Siddharth will be realizing that at one point of time, even I should get old and I will be also having no power at all. And after that, he'll be moving there. And while moving, he'll be seeing another important incident. So that will be a corpse, ఒక డెడ్ బాడీని చూస్తాడు అనమాట. And at that time, he realizes that at one point of time, even I should die and everyone surrounding me will be in sorrow. And after few moments, he'll be seeing another sight and that will be a sick person. సో ఒక సిక్ పర్సన్ని చూస్తాడనమాట. సో నాకు కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా సిక్నెస్ రావచ్చు అని చెప్పి రియలైజ్ అవుతాడనమాట. సో సిద్ధార్థ్ నెవర్ సా దీస్ సార్ట్ ఆఫ్ ట్రబుల్స్ ఎనీ టైమ్ ఇన్ హిస్ లైఫ్. అప్పటి వరకు జీవితంలో ఇలాంటివి ఎప్పుడు చూడలే. సో మనిషి అలా ముసలిగా అయిపోయి పవర్ లేకుండా పోతాడని, లేకపోతే మనిషి ఇలా చచ్చిపోతాడని, లేకపోతే ఇలాగ సిక్నెస్ వస్తుందని చెప్పి సిద్ధార్థ్కి తెలియదు. ఆల్ హీ నోస్ ఈజ్ ప్లెజర్. సో కేవలం విందులు వినోదాలు మాత్రమే చూశాడు. అండ్ ఎవ్రీవేర్ ఇన్ ద సొసైటీ హీ సీయింగ్ ట్రబుల్ అండ్ గ్రీఫ్. అండ్ లాస్ట్లీ హీల్ బీ సీయింగ్ ఏ సేజ్. సో ఆఖరిగా అతను ఒక సేజ్ని చూస్తాడనమాట. అండ్ దాట్ పర్టికులర్ సేజ్ విల్ బీ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ వేర్ హీల్ బీ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ మెడిటేటింగ్. హీ సీస్ ఎ స్మైల్ ఓన్లీ ఇన్ ద ఫేస్ ఆఫ్ దట్ ఎసెటిక్. ఆ సేజ్ ముఖంలో మాత్రమే చిరునవ్వు చూస్తాడు. అక్కడ సిద్ధార్థ్ విల్ బి రియలైజింగ్, సో ఓన్లీ ఇఫ్ ఐ గివ్ అప్ ఎవ్రీథింగ్ అండ్ స్టార్ట్స్ డూయింగ్ మెడిటేషన్ ఐ కెన్ అటైన్ దట్ పీస్ అండ్ హ్యాపీనెస్. సో సిద్ధార్థ్ డిసైడ్స్ హిమ్సెల్ఫ్ టు బికమ్ ఎ మాంక్. సో అక్కడ ఆయన ఒక మాంక్ అయిపోవాలని చెప్పి డిసైడ్ అవుతాడు అనమాట. దీస్ ఆర్ ద 4 noble sides of Siddharth. The first side he'll be seeing is an old person, followed by a corpse, and then lastly a sick person, and finally we'll be seeing a sage or an ascetic. And this changes Gautama Buddha. This changes Siddharth. Now Siddharth, he'll be straight away moving to his palace. Palace-లోకి వెళ్ళి while his wife is sleeping. సో వైఫ్ యశోధర అండ్ సన్ రాహుల వాళ్ళు నిద్రపోతున్న టైంలో సో వాళ్ళని ఒక్కసారి చూసి ఇంకా బయలుదేరతాడనమాట అడవిలోకి వెళ్ళడానికి. అండ్ ఆఫ్టర్ మూవింగ్ త్రూ ఏ రివర్, సో అనోమియా అని చెప్పేసి విల్ బీ హ్యావింగ్ ఏ రివర్. సో మనకి అనోమియా అని చెప్పేసి ఒక రివర్ ఉంటుందన్నమాట. అనోమియా ఇస్ దట్ పర్టికులర్ రివర్. సో వైల్ హీ విజిటెడ్ దట్ రివర్, సో అక్కడ చిన్న కంతకాన్ని కూడా వదిలేసి అతని హెయిర్ని రిమూవ్ చేసేస్తాడు అనమాట. హీల్ బి కటింగ్ ఆఫ్ హిస్ ఎంటైర్ హెయిర్ అండ్ హీల్ బి గివింగ్ దట్ హెయిర్ టు చెన్న. అండ్ అక్కడతో వాళ్ళందరినీ వదిలేసి అనోమియా రివర్ దాటేసి సో విల్ బి కమింగ్ టు ఇండియా ఫ్రమ్ నేపాల్. సో నేపాల్ నుంచి అతను ఇండియాకి వస్తాడనమాట. సో విల్ బి విజిటింగ్ ఉత్తరప్రదేశ్ అండ్ దెన్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ విల్ బి మూవింగ్ టు బీహార్. సో అక్కడలాగా అడవులో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. సో ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ నౌ వైల్ హీ విజిటెడ్ బీహార్ పాటలిపుత్ర, ద లోకల్ కింగ్ ఓవర్ దేర్ విల్ బి బింబిసార. So Bimbisara is this particular person. So he'll be asking Siddharth to stay in Pataliputra. So Pataliputralanu undandi, kavalante meeku half of the kingdom ni rasistanu. I'll be giving you half of the kingdom. You just stay in Pataliputra ante. So what Siddharth says is, I'll be coming again back to Pataliputra some other time, and then we can discuss about that. So నేను మళ్ళీ వస్తాను ఒకసారి పాటలిపుత్రకి. సో రాజ్యం గురించి కాదు, బట్ ఐల్ బి కమింగ్ ఆన్ ఏ ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి వస్తానని చెప్పేసి బింబిసారాకి మాట ఇచ్చి హీల్ బీ మూవింగ్ అవుట్ ఇన్ సర్చ్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ దేర్ హీల్ బీ మీటింగ్ హిజ్ ఫస్ట్ గురు అలార కలమ. సో అలార కలమ ఈజ్ ద ఫస్ట్ గురు ఆఫ్ సిద్ధార్థ్. సో సిద్ధార్థ్కి మొట్టమొదటి గురువు అలార కలమ. అండ్ అలార కలమ విల్ బీ మేకింగ్ సిద్ధార్థ్ టు లెర్న్ ద స్పియర్ ఆఫ్ నథింగ్నెస్. సో స్పియర్ ఆఫ్ నథింగ్నెస్ అంటే we'll be always stressing ourselves regarding few things. But what Alara Kalama says is, never stress yourself, there is nothing across the world. నువ్వు ఏదైతే పెద్దగా ఆలోచిస్తూ ఉన్నావో అవి ఏమి ఉండదు. నువ్వు ఆలోచించే కొద్దీ అది పెద్దగా అవుతూ ఉంటుంది. సో కాబట్టి జస్ట్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ఏ టైనీ ఆస్పెక్ట్. సో ప్రతిదీ నువ్వు చిన్నగా చూస్తే సో ఆబ్వియస్లీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ స్ట్రెస్. సో దట్ ఈస్ కాల్డ్ స్పియర్ ఆఫ్ నథింగ్నెస్ అండ్ దట్ విల్ బి మేడ్ లెర్న్డ్ బై అలార కలమ. సో అక్కడ ఆ పాయింట్ నేర్చుకొని సిద్ధార్థ్ బయటకు వస్తాడు అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ Siddharth will be moving to another person, and this person will be Udraka Ramaputra. Udraka Ramaputra. Ramaputra will be the second guru of Siddharth. So Alara Kalama is the first guru, and Udraka Ramaputra will be the second guru. And Udraka Ramaputra will be making Siddharth into a very great meditative saint. So meditation loni tough techniques anni kuda so Siddharth will be learned near this Udraka Ramaputra. So Udraka Ramaputra ayaniki ఈ టెక్నిక్స్ అని నేర్పిస్తాడు అనమాట. సో వాట్ అలార కలమ అండ్ ఉద్రక రామపుత్ర బోత్ సేస్ ఇస్
సో డూ మెడిటేషన్ అండ్ నెవర్ స్టాప్ అంటిల్ ఐ సే. సో నేను చెప్పే వరకు నువ్వు మెడిటేషన్ ఆపొద్దని చెప్పి వాళ్ళిద్దరూ చెప్తారనమాట. సో వాట్ సిద్ధార్థ్ డస్ ఈస్ హీల్ బీ మూవింగ్ ఇన్ టు ఏ ఫారెస్ట్. సో బీహార్ దగ్గర ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి హీల్ బీ స్టార్టింగ్ మెడిటేషన్. సో ఫ్యూ మంత్స్ అలా గడిచిపోతూ ఉంటాయి అండ్ సిద్ధార్థ్ విల్ బీ నాట్ ఈటింగ్ ఎనీథింగ్, విల్ బీ నాట్ డ్రింకింగ్ ఎనీథింగ్ అండ్ హీల్ బీ టర్నింగ్ ఇన్ ఏ వెరీ థిన్ పర్సన్. సో ఇలా ఒక థిన్ స్కెలిటన్ కనిపించి ఇంకా కొద్దిగా ఫ్లెష్ కూడా బయటకు వచ్చేసేలా ఉంటాడనమాట. సో విల్ బీ డెడ్ ఇన్ ఎ ఫ్యూ డేస్. ఆ టైంలో సిద్ధార్థ్ విల్ బీ రియలైజింగ్ దట్ దిస్ ఈస్ ఫర్ నాట్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్. సో నేను ప్యాలెస్ నుంచి బయటకు వచ్చింది దీని గురించి కాదు, ఐ కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ హ్యాపీనెస్. నేను బయటికి ఎందుకు వచ్చానంటే హ్యాపీనెస్ గురించి, నాలెడ్జ్ గెయిన్ చేయడం గురించి వచ్చాను, నన్ను నేను ఇలాగా చనిపోయే విధంగా చేసుకోవడానికి కాదు అని రియలైజ్ అయ్యి సో సిద్ధార్థ్ విల్ బీ గివింగ్ అప్ దిస్ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. సో ఇది మీనింగ్లెస్ మెడిటేషన్ని గివ్ అప్ చేస్తాడనమాట. అండ్ దెన్ సిద్ధార్థ్ రియలైజెస్ ద మిడిల్ వే ఆఫ్ లైఫ్. సో మిడిల్ వే ఆఫ్ లైఫ్ని రియలైజ్ అవుతాడనమాట. అండ్ దాట్ రియలైజేషన్ కమ్స్ ఆన్ ఏ బౌద్ధ పౌర్ణిమ. సో వైశాఖ మాసం పౌర్ణమి రోజున సో ఆయనకి ఆ జ్ఞానోదయం అవుతుంది అనమాట. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 సో సిద్ధార్థ్ అటైన్స్ నిర్వాణ. సో నిర్వాణ ఈజ్ దట్ ఎన్లైట్మెంట్, తెలుగులో మనం జ్ఞానోదయం అంటున్నాం. సో సిద్ధార్థ్ అటైన్స్ దట్ నిర్వాణ, ఎన్లైట్మెంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 అండర్ ఏ బోధి ట్రీ. సో దాట్ పర్టికులర్ ట్రీ ఈజ్ బోధి ట్రీ. రావి చెట్టు అంటున్నాం మనం, సో పీపల్ ట్రీ అంటాం, లేకపోతే బోధి ట్రీ. ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 సిద్ధార్థ్ అటైన్డ్ నిర్వాణ ఎట్ ఏ ప్లేస్ కాల్డ్ ఉరివేల. సో ఉరివేల అనేది ఆ పర్టికులర్ ప్లేస్ అనమాట. ఉరివేల ఈజ్ దట్ ప్లేస్ విచ్ ఈజ్ నౌ నోన్ యాజ్ బోధగయ. సో ఇప్పుడు మనమే దాన్ని బోధగయ అని పిలుస్తున్నాం. విల్ బీ హ్యావింగ్ దట్ ఇన్ బీహార్ అండ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ నిరంజన. So these are all very important points. So Siddharth was born in the year 563 BC. Siddhartha got married at the age of 16 years and then Siddhartha came out of the palace or came out of his kingdom at the age of 29 and Siddhartha got nirvana at the age of 35. At the age of 35 he got nirvana under a bodhi tree at a place called Uruvela which is now known as Bodhgaya on the banks of river Niranjana. So Niranjana nadi ఒడ్డున అతనికి జ్ఞానోదయం అయిందనమాట. And what is that nirvana Siddhartha achieved? So the nirvana Siddhartha achieved is middle way of life, madhya marga antunam. So what Siddhartha says is a person need not completely turn into a beggar or else a person need not stay completely luxurious. ఓ లగ్జరీస్ అవసరం లేదు, అలా అని చెప్పి అడుక్కొని ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో మిడిల్ వే ఆఫ్ లైఫ్, మధ్య మార్గ. హీ నీడ్ టు కిల్ హిజ్ ఈగో. సో ఏ మనిషి అయినా సరే తను మంచిగా మారాలి అంటే హీ హ్యాస్ టు కిల్ హిజ్ ఈగో. ఇన్ దాట్ కేస్ వాట్ హీ హ్యాస్ టు డూ ఇస్ ఒక రోజులో కొంత పార్ట్ అతను ఎంత గొప్పవాడైనా సరే హీ హ్యాస్ టు డూ బెగ్గింగ్. ఆల్మ్స్ అంటాం దాన్నే. సో హీ హ్యాస్ టు టేక్ ఆల్మ్స్ అంటే ఒక రోజులో ఒక పర్టికులర్ పూట, సో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు లేకపోతే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పూట ఆల్మ్స్ తీసుకోవాలన్నమాట. అంటే బాడీకి సంబంధించిన మనకి లగ్జరీస్ అన్నింటినీ వదిలేసి సో హీ హ్యాస్ టు జస్ట్ కవర్ హిమ్సెల్ఫ్ విత్ ఎ స్మాల్ క్లాత్, ఒక స్మాల్ రోబ్ అండ్ దెన్ టేక్ ఏ బౌల్, గో ఆన్ బెగ్గింగ్. సో అలాగా బెగ్గింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే తన ఈగోని చంపుకుంటాడు అనమాట. సో దట్ ఈస్ వాట్ సిద్ధార్థ్ ఇస్, దట్ ఈస్ మిడిల్ వే ఆఫ్ లైఫ్. అండ్ ఆఫ్టర్ దట్ హీ కెన్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్. సో తర్వాత తన పనులు తను చేసుకోవచ్చు, రైట్. So these sort of techniques were given by Siddhartha and a person has to meditate in order to get peace and harmony. So peace and harmony కావాలంటే ఖచ్చితంగా has to do meditation అని చెప్తాడు అనమాట. And then so Siddhartha will be giving his first sermon. So అతని first sermon he'll be giving at a place called Sarnath. So Sarnath will be so close to Varanasi. So Varanasi will be having that in Uttar Pradesh. Uttar Pradesh దగ్గరలో సారనాథ్ ఒక జింకల పార్క్ అనమాట, డీర్ పార్క్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇన్ ఏ ప్లేస్ కాల్డ్ సారనాథ్ హీ గేవ్ ద ఫస్ట్ సెర్మన్. అంటే మనం తెలుగులో ప్రవచనం అంటాం. అతను మొట్టమొదటి ప్రవచనం ఎక్కడ ఇచ్చాడంటే సారనాథ్ అనే ప్లేస్లో. అండ్ ఇన్ ద ఫస్ట్ సెర్మన్ హిస్ ఫేవరెట్ 5 disciples and his favorite first 5 disciples, the disciples of Gautam Buddha will be known as Bhikkhu. సో వాళ్ళని మనం బిక్కు అంటాం అనమాట, లేకపోతే భిక్షు అంటాం. సో బిక్కు ఆర్ భిక్షు, భిక్కువులు. అండ్ ద ఉమెన్ విల్ బీ కాల్ యాజ్ బిక్కుని.
So initially women are not allowed in Buddhism. Only men are allowed in Buddhism. Later, Siddharth's stepmother, Prajapati Gautami, she'll be convincing Siddharth to allow women into the cult of Buddhism. So ఆవిడ ఉమెన్ని కూడా బుద్ధిజంలోకి అలౌ చేయండి అని చెప్పి సిద్ధార్థని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్ ద రిక్వెస్ట్ ఆఫ్ గౌతమి, సో సిద్ధార్థ్ స్టార్ట్స్ ద కల్ట్స్ ఆఫ్ బిక్కుని. సో బిక్కునిని అలౌ చేస్తాడు అనమాట, అంటే ఉమెన్ అలౌ చేస్తాడు బుద్ధిజంలో, రైట్. అండ్ ద ఫస్ట్ బిక్కుని విల్ బి ప్రజాపతి గౌతమి. సో ఆవిడ మొట్టమొదటి బిక్కుని అవుతుంది అనమాట. ఇన్ ద సేమ్ వే దీస్ ఆర్ ద 5 disciples of Gautam Buddha. And the 5 disciples of Gautam Buddha include Mahanama, Baddiya, Vappa, Assaji and Kondanna. Sir, Mahanama, Baddiya, Vappa, Assaji and Kondanna. So all these 5 people are the disciples of Gautam Buddha. So Gautam Buddha కి సంబంధించిన 5 disciples అనమాట. సో అమాంగ్ దీస్ 5 disciples, కొండన్న వాజ్ ద ఫస్ట్ బిక్కు. సో మొట్టమొదటి బిక్కు ఎవరు అంటే మనకి కొండన్న, మొట్టమొదటి బిక్కుని ఎవరు అంటే మనకి ప్రజాపతి గౌతమి, రైట్. సో ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ ద ఫస్ట్ సెర్మన్ వాజ్ గివెన్ ఎట్ దిస్ పర్టికులర్ ప్లేస్. నో వాట్ డస్ దిస్ ఫస్ట్ సెర్మన్ డీల్ అబౌట్? ఆ మొట్టమొదటి సెర్మన్లో, ఆ మొట్టమొదటి ప్రవచనంలో సిద్ధార్థ్ ఏం చెప్పాడు అంటే, సో సిద్ధార్థ్ గేవ్ అస్ ద ఫోర్ నోబుల్ ట్రూత్స్. సో అక్కడ సిద్ధార్థ్ మనకి 4 నోబుల్ ట్రూత్స్ చెప్పాడు అనమాట. నో వాట్ ఆర్ దోస్ 4 నోబుల్ ట్రూత్స్ అంటే, ద ఫస్ట్ వన్ ఈస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో. ప్రపంచం మొత్తం దుఃఖమయం. సెకండ్ థింగ్ ఈస్ డిజైర్ ఈజ్ ద రూట్ ఆఫ్ సారో. ఆ దుఃఖానికి కారణం ఏంటిది అంటే డిజైర్, కోరిక. థర్డ్ థింగ్ ఏంటిదంటే, ఇఫ్ యూ కంట్రోల్ యువర్ డిజైర్ యూ కెన్ కంట్రోల్ సారో. నువ్వు ఆ కోరికను కనుక అంచుకుంటే నీకు దుఃఖం అనేది ఉండదు. ద ఫోర్త్ పాయింట్ ఈస్ ఫాలో మై అష్టాంగ మార్గ టు కంట్రోల్ డిజైర్. సో డిజైర్ని కనుక నువ్వు అంచుకోవాలి అంటే నేను చెప్పే అష్టాంగ మార్గాన్ని నువ్వు ఫాలో అవ్వు అని సిద్ధార్థ్ చెప్తాడు అనమాట. అండ్ దాట్స్ ద 4 noble truths of Siddharth. And the important aspect of this is the 8-fold path. So 4 noble truths and 8-fold path. ఆ 8-fold pathనే మనం అష్టాంగ మార్గ అని పిలుస్తాం. సో we call that as అష్టాంగ మార్గ. అష్టాంగ మార్గ. Right. So we discussed already about the 4-fold path, and in order to control your desire, you need to follow the 8 steps which are set by Siddhartha. Those 8 steps will be including rightfulness, right speech, right action, right mindfulness. సో అలా మనకి మొత్తం 8 ఉంటాయి అన్నమాట. ఆ 8 ఫాలో అయితే మనం డిజైర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ డిజైర్ని కంట్రోల్ చేసుకుంటే సారో అనేది ఉండదు. సారో అనేది లేకపోతే ప్రపంచం మొత్తం కూడా పీస్ఫుల్గా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ గౌతమ్ బుద్ధ సెడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ గెటింగ్ దట్ నిర్వాణ, సో గౌతమ్ బుద్ధకి నిర్వాణ వచ్చిన వెంటనే హిజ్ నేమ్ చేంజెస్ ఫ్రమ్ సిద్ధార్థ్ టు బుద్ధ. సో బుద్ధ, ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బుద్ధ ఈస్ ద ఎన్లైటెండ్ వన్, అంటే జ్ఞానోదయం కలిగిన వాడు అని అర్థం అన్నమాట, రైట్. సో సిద్ధార్థ్ టర్న్స్ ఇన్ టు బుద్ధ ఆన్ దాట్ పర్టికులర్ డే ఆఫ్ వైశాఖ పౌర్ణిమ. Now this Ashtanga Marga or 8-fold path can be observed with the help of Dharma Chakra, which will be having 8 spokes. So మనకి ఆ అష్టాంగ మార్గకి సింబల్ ఏంటిది అంటే ఈ ధర్మ చక్ర అనమాట. సో విల్ బీ హ్యావింగ్ 8 spokes ఆల్ టుగెదర్ ఇన్ ధర్మ చక్ర, రైట్. జస్ట్ లైక్ అశోక చక్ర విల్ బీ హ్యావింగ్ దిస్ పర్టికులర్ ధర్మ చక్ర. ధర్మ చక్ర విల్ బీ హ్యావింగ్ 8 spokes and each spoke will be resembling వన్ ఆఫ్ ద పాత్స్ ఆఫ్ అష్టాంగ మార్గ. అష్టాంగ మార్గాలు ఉండే ఒక్కొక్క పాత్ని అది రిజెంబుల్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ సెర్మన్ విచ్ ఈస్ గివెన్ బై సిద్ధార్థ్. ద ఫస్ట్ సెర్మన్ వాజ్ గివెన్ ఎట్ ఏ ప్లేస్ కాల్డ్ సార్నాథ్ ఆన్ a place where we are having a deer park, and in that first sermon he gave the Ashtanga Marga to these 5 disciples, and those 5 disciples will be Mahanama, Baddiya, Vappa, Assaji and Kondana. Kondana will be the first disciple of Buddha and he is the first bhikkhu,
and the first bhikkhuni will be the mother of Siddhartha, that is Gautami. And now when Siddhartha was meditating peacefully near that Bodh Gaya, a woman used to feed him with rice cakes, and that woman is Sujata. So this particular woman, she is Sujata, and she used to ఫీడ్ సిద్ధార్థ్. ఈ సుజాత అనే ఆవిడ మనకి సిద్ధార్థ్కి రోజు రైస్ కేక్స్ చేసి పెట్టేదన్నమాట. షీ ఈస్ అ వెరీ గుడ్ ఉమెన్. అండ్ అలాంగ్ విత్ హర్ విల్ బీ హ్యావింగ్ ఆల్సో అనదర్ ఉమెన్ రిలేటెడ్ టు సిద్ధార్థ్ నేమ్డ్ ఆమ్రపాలి. Another woman related to Siddhartha, Amrapali. And Amrapali is a court dancer in the court of Ajatashatru. Ajatashatru will be the son of Bimbisara. So Amrapali, she was sent to seduce Siddhartha out of meditation by a person called Devadatta. So Devadatta is that person who is brother-in-law of Siddhartha. Siddhartha's brother-in-law anamata. He is always having jealous over Siddhartha and his greatness. So he wanted to kill Siddhartha several times, and then he wanted to seduce Siddhartha several times with the help of women. In the same way, Amrapali, the court dancer of Ajatashatru, she'll come to seduce Siddhartha while he is meditating. So right from morning till evening, she'll be dancing, she'll be trying to seduce Siddhartha, but Siddhartha will be in meditation. He's never distracted. And finally, Amrapali will be losing all her energy. At that time, Siddhartha will be waking up, and he'll be going straight away to Amrapali, and he'll be saying that these petty things can never distract me. Right? So I am never distracted by a woman, I am never distracted by anything in the world. So that's what Siddhartha says, and Siddhartha invites Amrapali into Buddhism. In that way, Amrapali will be moving into the Buddhism. She'll be becoming a bhikkhuni of Siddhartha. So like Siddhartha oka bhikkhuni avutundi anamata. And this particular person is Devadatta, the brother-in-law of Siddhartha, who tries to kill Siddhartha every single time. And slowly Siddhartha will be moving across India in the northern parts. So right from Uttarakhand, Uttar Pradesh, Bihar, Jharkhand, ఈ ప్లేసెస్ అన్నీ సిద్ధార్థ తిరుగుతూ ఉంటాడు అనమాట. అండ్ in every place he will be giving all his three jewels. So the three jewels of Buddhism include Buddha, Dhamma and Sangha. So Buddha, Dhamma and Sangha అంటున్నాం, three jewels of Buddhism. సో బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి అండ్ సంఘం శరణం గచ్చామి అనే వర్డ్స్ వినే ఉంటాం మనం. విచ్ మీన్స్ ఇది త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం. సో బుద్ధిజం మొత్తంలోని ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటివి అంటే ఈ బుద్ధ, ధమ్మ అండ్ సంఘ అన్నమాట. సో బుద్ధ అంటే ఎవరు అంటే మనకి, సో బుద్ధ విల్ బి ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం, వెరస్ ధమ్మ విల్ బి హిజ్ టీచింగ్స్. సో ధమ్మ అనేది ఏంటిదంటే ఆయనకి సంబంధించిన టీచింగ్స్ అనమాట. సో ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ విల్ బి ఇన్ ధమ్మ అండ్ సంఘ విల్ బి ద ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం. సో బుద్ధిజంకి సంబంధించినంత వరకు మూడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటివంటే బుద్ధ, ధమ్మ అండ్ సంఘ. సో ఈ మూడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సో సిద్ధార్థ్ మనకి దేశవ్యాప్తంగా డిఫరెంట్ ప్లేసెస్లో తిరిగేవాళ్ళు అనమాట. సో దీస్ ఆర్ ద త్రీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం. నో సిద్ధార్థ్ హీ విజిటెడ్ సెవరల్ కింగ్డమ్స్ అక్రాస్ ద కంట్రీ టు సే అబౌట్ దిస్ త్రీ jewels as well as his four noble truths as well as the eightfold path and about the middle way of life. Now at a place called Kushinagar, which is now in Uttar Pradesh, in the year 483 BC. So Gautam Buddha attained Mahaparinirvana. Mahaparinirvana is nothing but death at the age of 80. So 80 సంవత్సరాల వయసులో సో సిద్ధార్థ్ అటైన్డ్ Mahaparinirvana at a place called Kushinagar. And after his death, all his remains or all his relics were burnt and they were divided into 8 parts. So relics అన్నీ మనకి బర్న్ చేసేసి దాన్ని 8 parts కింద డివైడ్ చేశారనమాట. And these relics of Gautam Buddha were distributed among 8 different cities in which Gautam Buddha lived throughout his life. కపిలవస్తులో కానీ, లుంబినిలో కానీ, గయాలో కానీ, లేకపోతే రాజగృహాలో కానీ, పాటలీపుత్రలో కానీ, కోసలాలో కానీ, సో ఇట్లాగా 8 డిఫరెంట్ ప్లేసెస్లో సిద్ధార్థకి సంబంధించిన రెలిక్స్ అన్నిటినీ కూడా భూమిలో భద్రంగా దాయటం జరిగిందనమాట. అండ్ సిద్ధార్థ్ డైడ్ డ్యూ టు ఇండైజెషన్ అండ్ డ్యూరింగ్ హిస్ డెత్ హిస్ కంపానియన్ యూజ్ టు బి ఆనంద. సో సిద్ధార్థ్ విల్ బీ హ్యావింగ్ 2 important disciples. One will be Ananda and the other one will be Upali. In the last 25 years of Siddharth's life or Gautam Buddha's life, Ananda is that personal attendant. So Siddharthaki personal assistant evaru ante manaki
ఆనందుడు అనమాట. సో చనిపోయే టైంలో కూడా సిద్ధార్థకి ఆనందుడే పక్క నుండి అన్నీ చూసుకున్నాడు అనమాట. నో వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. సో గౌతమ్ బుద్ధ చనిపోయిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటివి? సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విచ్ హ్యాపెండ్ ఆఫ్టర్ గౌతమ్ బుద్ధ అంటే ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విల్ బి డివిజన్ ఆఫ్ బుద్ధిజం. సో మనకి మొట్టమొదటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిది అంటే సో డివిజన్ ఆఫ్ బుద్ధిజం. సో బుద్ధిజంలో చీలిక ఏర్పడుతుంది అనమాట. సో డివిజన్ ఆఫ్ బుద్ధిజం ఇన్క్లూడ్స్ మహాయాన బుద్ధిజం అండ్ హీనాయాన బుద్ధిజం. Now what do you mean by this Mahayana and Hinayana Buddhism? The simple difference here is Mahayana Buddhism will be treating Gautama Buddha as a teacher. సో గౌతమ్ బుద్ధుడిని ఒక టీచర్ లాగా భావిస్తారు అనమాట, ఒక గురువు లాగా భావిస్తారు. సో గౌతమ్ బుద్ధుడి కన్నా గౌతమ్ బుద్ధుడు మనకి ఏం చెప్పాడు అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ Mahayana Buddhism. On the flip side, we are having Hinayana Buddhism. So what Hinayana Buddhism does is, they will be treating Gautam Buddha as a god. So గౌతమ్ బుద్ధుడిని గురువుగా కన్నా ఎక్కువగా దేవుడిలాగా ట్రీట్ చేస్తారనమాట. అండ్ దే విల్ బి గివింగ్ ఇంపార్టెంట్ టు ద కల్ట్ ఆఫ్ బుద్ధ దాన్ హిస్ టీచింగ్స్. సో బుద్ధుడి టీచింగ్స్ కన్నా గౌతమ్ బుద్ధుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో దట్స్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మహాయాన బుద్ధిజం అండ్ హీనయాన బుద్ధిజం. అండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బుద్ధ, all his disciples will be segregated, and what they will be doing is they will be conducting 4 Buddhist councils for expanding Buddhism. సో గౌతమ్ బుద్ధుడి గురించి, గౌతమ్ బుద్ధుడి గొప్పదనం గురించి, గౌతమ్ బుద్ధుడి టీచింగ్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియాలి. సో టు ఎక్స్పాండ్ బుద్ధిజం అండ్ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ, వాట్ దే డిసైడెడ్ ఈస్ టు కండక్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్. సో ఇన్ దాట్ వే 4 Buddhist councils will be conducted across the country after the death of Buddha. సో బుద్ధుడు చనిపోయిన తర్వాత 4 బుద్ధిస్ట్ కౌన్సిల్ని కండక్ట్ చేస్తారనమాట. ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ విల్ బీ హెల్డ్ ఇన్ ద ఇయర్ 483 BC. సో బుద్ధుడు చనిపోయిన సంవత్సరమే 483 BCలోనే మొట్టమొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్ని కండక్ట్ చేస్తారనమాట. అండ్ దట్ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ విల్ బీ హెల్డ్ ఎట్ ఎ ప్లేస్ కాల్డ్ రాజగృహ. సో ప్రజెంట్ బీహార్లో ఉంటుంది, రాజ్గిర్ అంటున్నాం. సో దట్ ఈస్ ద ప్రీవియస్ క్యాపిటల్ ఆఫ్ దిస్ Magadha dynasty. The first ceremony was held at Rajagriha, and the king who conducted the first Buddhist council will be Ajatashatru, the son of Bimbisara. So Bimbisara koduku Ajatashatru anamata. And in that first Buddhist council, ఆ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏంటిదంటే బుద్ధిజంకి సంబంధించిన ఇంపార్టెంట్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్టియానిటీ ఈజ్ హ్యావింగ్ బైబిల్, ముస్లిమ్స్ దే ఆర్ హ్యావింగ్ ఖురాన్, అండ్ హిందూస్ దే ఆర్ హ్యావింగ్ దిస్ మహాభారత్, రామాయణ ఎట్సెట్రా. ఇన్ దాట్ సేమ్ వే Buddhism will be having a very important book called as Tripitakas. So Tripitakas అని చెప్పేసి బుద్ధిజంకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది అనమాట. Tripitakas means 3 baskets. In this Tripitakas, we are having totally 3 volumes of books. The first 2 volumes are Vinaya Pitika and Sutta Pitika. Vinaya Pitika and Sutta Pitika. These 2 volumes are written in the first Buddhist council. ఆ మొట్టమొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఏం జరిగింది అంటే వినయ పీఠిక, సుత్త పీఠిక రచించారనమాట. వినయ పీఠిక వాజ్ రిటన్ బై ఉపాలి, సుత్త పీఠిక వాజ్ రిటన్ బై ఆనంద్ ఆర్ ఆనంద. సో బోత్ ఆర్ డిసైపుల్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. సో వినయ పీఠిక వాజ్ రిటన్ బై ఉపాలి, సుత్త పీఠిక వాజ్ రిటన్ బై ఆనంద. అండ్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ which happened in the first Buddhist council held in 483 BC. And remember, the first Buddhist council was held at Rajagriha. King will be Ajatashatru. Important incident, 2 Buddhist works were written, Vinaya Pitika by Upali, Sutta Pitika by Anand. In the same way, the first Buddhist council will be having a particular chairman. So ప్రతి బుద్ధిస్ట్ కౌన్సిల్కి మనకు ఒక చైర్మన్ ఉంటాడు అనమాట. The chairman for the first Buddhist council will be Mahakasyapa. So Mahakasyapa will be the chairman for that first Buddhist council. Coming to the second Buddhist council, it's held in the year 383 BC. Just 100 years after the first Buddhist council, we'll be having the second Buddhist council. For the second Buddhist council, the king will be Kala Ashoka. Kala Ashoka is a very important king after the Haryankas. So Haryankas తర్వాత మనకి శిశునాగ డైనాసిటీ వస్తుంది. In the Shishunaga dynasty, the most important king will be Kala Ashoka. Kakavarna అని కూడా పిలుస్తారు అతన్ని. And now this Kala Ashoka conducted a second Buddhist council,
And the second Buddhist council was held at a place called Vaishali. Present day Bihar lo untundi. In that place, the second Buddhist council was conducted. In the second Buddhist council, the chairman will be Sabakami. Sabakami will be the chairman for the second Buddhist council. Now what happened in the second Buddhist council? In the second Buddhist council, the Buddhist followers will be divided into two parts. So Buddhist followers రెండు విధాలుగా డివైడ్ అవుతారు. మహాసాంఘికాస్ ఒకవైపు, స్థావిర్మదిన్స్ ఇంకొక వైపు. మహాసాంఘికాస్, స్థావిర్మదిన్స్. Now who are these Mahasangikas and who are those Sthavirmadins? Mahasangikas will be completely following the teachings of Buddha alone. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడో కేవలం అవి మాత్రమే పాటిస్తారు. కానీ స్థావిర్మదిన్స్ దే యాడెడ్ సమ్ మోర్ థింగ్స్. సో గౌతమ్ బుద్ధుడు చెప్పినవే కాదు, కొన్ని ఇంపార్టెంట్ ఇవి మనం పాటించాలి. సో గౌతమ్ బుద్ధుడు చాలా చెప్పారు, వెరీ గుడ్, అవి పాటిద్దాం. అవి కాకుండా ఇంకొన్ని పాటించాలి. ఎందుకంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ, గ్యాప్ పెరిగే కొద్దీ మనం చేంజెస్ చేసుకుంటూ ఉంటాం. ఇదివరకు రోజుల్లో ఉన్నట్టు ఇప్పుడు ఉండడం అంటే కష్టం, రైట్? సో మనకి ప్రపంచం ముందుకెళ్తున్న కొద్దీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. స్థావిర్మదిన్స్ ఏమంటారంటే మనం ఆ రూల్స్ ఫాలో అవుతూనే ఇంకొన్ని మార్పులు చేసుకుందాం అంటారు. సో అలాగా బుద్ధుడు ఫాలోవర్స్లో మనకి డిఫరెన్సెస్ వచ్చేసాయి. ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద బుద్ధిస్ట్ ఫాలోవర్స్ was brought to you in the second Buddhist council held at Vaishali, chaired by Sabakami, and the king for the second Buddhist council will be Kakavarna. Similarly, in the year 250 BC, the third Buddhist council was conducted. So 250 BC లో మనకి third Buddhist council conduct చేశారు. And the third Buddhist council was conducted at a place called Pataliputra, the present day Patna. So ప్రస్తుత పాట్నా ఏదైతే ఉందో దాని అంతకుముందు పాటలిపుత్ర అనేవాళ్ళు. And the third Buddhist council was chaired by Ashoka. So Ashoka is the greatest king of Mauryan Empire. So ఆయన third Buddhist council ని కండక్ట్ చేశారు. In the third Buddhist council, the chairman will be Mogaliputta Tissa. Mogaliputta Tissa. So that person will be the chairman for the third Buddhist council. And in the third Buddhist council, the important incident will be the compilation of the third of Tripitakas, that will be Abhidhamma Pitika. త్రిపీఠకాస్లో ఫస్ట్ 2 వాల్యూమ్స్ మనకి వినయ పీఠిక, సుత్త పీఠిక, రిటర్న్ బై ఉపాలి అండ్ ఆనంద్. అదేవిధంగా 3వ పీఠిక ఏంటిదంటే అభిధమ పీఠిక. అండ్ దాట్ అభిధమ పీఠిక వాజ్ రిటర్న్ బై దిస్ మొగలిపుత్త తిస్స. సో ఈ మొగలిపుత్త తిస్స ఎవరైతే చైర్మన్ ఉన్నాడో ఆయనే ఆ 3rd వాల్యూమ్ రాశారనమాట. అండ్ దాట్ కంప్లీటెడ్ త్రిపీఠకాస్. సో అక్కడితో మనకి త్రిపీఠకాస్ అనేది కంప్లీట్ అయిందనమాట. సో దట్స్ ద గ్రేటెస్ట్ వర్క్ రిలేటెడ్ టు బుద్ధిజం, రైట్? And that's the important incident which happened in the third Buddhist council. And similarly, in the year 78 BC, 78 AD, the fourth Buddhist council will be conducted. So ఆఖరి బుద్ధిస్ట్ కౌన్సిల్ మనకి 78 AD లో జరుగుతుంది. And that will be conducted by Kanishka. So Kanishka will be the greatest king of Kushans. So Kushan empire లో greatest king ఎవరంటే మనకి కనిష్క అనమాట. And Kanishka conducted that. And in that particular Buddhist council, ఆ బుద్ధిస్ట్ కౌన్సిల్లో మనకి will be having Ashwaghosha and Vishnudatta. So Vishnudatta will be the chairman and Ashwaghosha will be the vice chairman. Ashwaghosha is a very important person because he wrote a great work called Buddha Charita. So Buddha Charita అని ఒక గొప్ప వర్క్ రాశాడు అనమాట. సో అదేవిధంగా మనకి విష్ణుదత్త అనే వ్యక్తి ఉంటాడు. సో దీస్ 2 are the people who are acting as a chairman. So Vishnudatta will be the chairman and Ashwaghosha will be the vice chairman in that 4th and final Buddhist council. And that Buddhist council was held in 78 AD at a place called Rajpur. Or else దాన్ని మనం కుండలవన అంటాం. Kundalavana or Rajpur. So that's the place where the 4th and final Buddhist council was conducted. The king will be Kanishka of Kushan empire. In the 4th Buddhist council, the division of Buddhism happened. So Buddhism యొక్క డివిజన్ జరిగింది అనమాట. సో మహాయాన బుద్ధిజం, హీనయాన బుద్ధిజం అని చెప్పి 2 విభాగాలుగా విడిపోయింది. సో దీస్ ఆర్ ద 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ విచ్ ఆర్ కండక్టెడ్ పోస్ట్ గౌతమ్ బుద్ధ. సో గౌతమ్ బుద్ధ చనిపోయిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట. క్లియర్? అండ్ దెన్, so coming to the works of Buddhism, so we already discussed about Tripitakas.
సో బుద్ధిజంకి సంబంధించిన వర్క్స్ చూసినట్లయితే త్రిపిటకస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం. అండ్ త్రిపిటకస్ వాజ్ రిటన్ ఇన్ పాలీ లాంగ్వేజ్. సో అది మనకి పాలీ లాంగ్వేజ్లో రాశారు. సో 3 వాల్యూమ్స్ ఉంటాయి, వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ పీఠిక, రిటర్న్ బై ఉపాలి, ఆనంద్ అండ్ మొగలిపుత్త తిస్స రెస్పెక్టివ్లీ. సో దట్స్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ బుక్. ద సెకండ్ ఇంపార్టెంట్ బుక్ విల్ బి బుద్ధ చరిత. బుద్ధ చరిత వాజ్ రిటర్న్ బై అశ్వఘోష. సో బుద్ధ చరిత ఎవరు రచించారంటే అశ్వఘోష అనే వ్యక్తి రచించాడు. ఇన్ ద సేమ్ వే ద థర్డ్ బుక్ విల్ బి మిళింద పన్హో. సో మిళింద పన్హో అనేది మూడో ఇంపార్టెంట్ బుక్ అనమాట. అండ్ దాట్ వాజ్ రిటర్న్ బై ఎ పర్సన్ కాల్డ్ యాజ్ నాగసేన. సో నాగసేన రోడ్ దట్ మిళింద పన్హో. అండ్ నాగసేన విల్ బీ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ ఎ కింగ్ కాల్డ్ మెనెండర్. సో మెనెండర్ అని చెప్పి ఒక కింగ్ ఉంటాడు. సో అతనికి సంబంధించిన కోర్ట్ పోయిట్ మనకి నాగసేన అనమాట. ఇన్ ద సేమ్ వే విల్ బీ హ్యావింగ్ జాతక టేల్స్. సో జాతక టేల్స్ వీ డోంట్ హ్యావ్ ఎ రైటర్. ఇన్ దాట్ బుక్ విల్ బీ హ్యావింగ్ 550 షార్ట్ స్టోరీస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. సో గౌతమ్ బుద్ధ చిన్ననాటి నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ కలిపి సో 550 కథలు కలిపి మనకి జాతక టేల్స్ అంటాం. అండ్ దెన్ ఫైనల్లీ విల్ బీ హ్యావింగ్ మహావంశ, దీపవంశ, ద క్రానికల్స్ ఆఫ్ శ్రీలంక. సో శ్రీలంకకి సంబంధించిన హిస్టరీ అనమాట. సో హౌ బుద్ధిజం వెంట్ ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా టు శ్రీలంక, ఆ హిస్టరీ మొత్తం కలిపి మహావంశ, దీపవంశ అని చెప్పేసి విల్ బీ హ్యావింగ్ 2 great works related to Sinhalese language or Sri Lankan language. So these are the great works of Buddhism. So Tripitakas, Buddha Charita, Milinda Panho, Jataka Tales, Mahavamsa and Deepavamsa. So these are the great works which are related to Buddhism, right? And then coming to the important constructions related to Buddhism. So Buddhism will be completely dealt regarding stupas, viharas, చైత్యాస్ ఎట్సెట్రా. సో బుద్ధిస్ట్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ చూసుకుంటే మనకి 3 ఇంపార్టెంట్ ఉంటాయి. సో మొట్టమొదటిది స్తూపాలు అంట. సో స్తూప విల్ బీ ఇన్ దిస్ వే. సో ఈ మాదిరిగా ఉంటుందన్నమాట స్తూప కన్స్ట్రక్షన్ అనేది. So it is a domed structure where the relics of Gautam Buddha or else the monks of Gautam Buddha will be preserved. సో బుద్ధుడి అవశేషాలు కానీ లేకపోతే బుద్ధిజంకి సంబంధించిన మాంక్స్ యొక్క అవశేషాలు కానీ రైట్, సో అవి మనకి ఈ రెలిక్స్ భద్రపరుస్తారనమాట స్తూపాల కింద. వీ కెన్ సీ దీస్ సార్ట్ ఆఫ్ స్తూపాస్ సో మెనీ ప్లేసెస్ ఇన్ ద కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అమరావతి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీ కెన్ సీ ఎ బుద్ధిస్ట్ స్తూప, ద రిమైన్స్ ఆఫ్ ఎ బుద్ధిస్ట్ స్తూప, రైట్. అది మనకి స్తూప అనమాట. సో స్తూప ఈజ్ ద ప్లేస్ వేర్ రిలిక్స్ ఆఫ్ బుద్ధిజం విల్ బీ ప్రిజర్వ్డ్. అండ్ దెన్ విహారస్. సో విహారస్ ఆర్ ద రిక్రియేషన్ ప్లేసెస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్. సో బుద్ధిస్ట్ మాంక్స్ పొద్దునుంచి వాళ్ళు ఆల్మ్స్ బెగింగ్లో కానీ లేకపోతే బుద్ధిజంకి సంబంధించిన విషయాలు జనాలకు చెప్పడం కానీ బిజీగా ఉంటారు. అండ్ ఎట్ ద ఈవినింగ్స్ విల్ బీ టేకింగ్ రెస్ట్ ఎట్ ఎ ప్లేస్ కాల్డ్ విహార. సో విహారాస్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అనమాట. ద రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ బుద్ధిజం విల్ బీ విహారాస్. Buddhist monks will be viharas. In the same way, we will be having chaityas. Chaityas are nothing but the prayer halls. So Buddhism ki sambandhinchina prayer halls ni manam chaityas ani pilustam anamata. So chaityas are nothing but the prayer halls which are related to Buddhism. So these are the 3 constructions which are related to Buddhism. So Buddhism ki sambandhinchina mukhyamaina constructions enti ante ivi anamata. Right. Now, what is the reason for the decline of Buddhism? సో ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం ఎక్స్పాండ్ అయింది అంటే దానికి కారణం ఇండియా. ఎందుకంటే బుద్ధిజం పుట్టిందే మన భూమి మీద. ఇక్కడ నుంచి ఇట్ వెంట్ టు శ్రీలంక, ఇట్ వెంట్ టు థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, చైనా, జపాన్, కొరియా ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ మొత్తానికి కూడా బుద్ధిజంని మనమే పరిచయం చేస్తాం, మియాన్మార్ ఎట్సెట్రా. నా అలాంటిది ఇండియాలో బుద్ధిజం ఎందుకు డిక్లైన్ అయింది? అంటిల్ అశోక బుద్ధిజం రీచ్డ్ ఇట్స్ పీక్ స్టేజ్. సో అశోక ఉన్నంతకాలం బుద్ధిజం అనేది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. Even it dominated Hinduism in India. But later, after the death of Ashoka, Hinduism again attacked Buddhism. So Hindu kings like Pushyamitra Sunga, Shatavahanas, they attacked Buddhism and they started slowly
కన్వర్టింగ్ ఆల్ దోస్ బుద్ధిస్ట్ ఇంటూ హిందూస్. సో వాళ్ళని హిందూస్ కింద కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అక్కడ బుద్ధిజంకి మొట్టమొదటి దెబ్బ తగిలింది. ఆన్ ద అదర్ సైడ్ వీఆర్ హ్యావింగ్ జైనిజం విచ్ ఈస్ ఎక్స్పాండింగ్ ఇన్ ద సేమ్ పేస్ ఆఫ్ బుద్ధిజం. సో బుద్ధిజం మాదిరిగా జైనిజం కూడా ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా జరుగుతున్న టైంలో అండ్ స్లోలీ గుప్తా ఎంపైర్ ఇట్ ఆల్సో ఈజ్ ఎ వెరీ స్టాంచ్ హిందూ కింగ్డమ్ అండ్ దెన్ ఫైనల్లీ ద ఇస్లామిక్ ఇన్వేజన్స్. సో ఇలా ఒకటి తర్వాత ఒకటి అటాక్ చేయడం వల్ల సో బుద్ధిజం స్లోలీ గాట్ డిక్లైన్డ్. So these are the possible reasons for the decline of Buddhism. So that's about this particular topic, Buddhism, and about the founder of Buddhism, that is Gautama Buddha. That's for this session. Thank you.